నేటి పంచాంగం వివరణ జూన్ 12, 2024 బుధవారం. శ్రీ క్రోధీనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం. తిథి షష్ఠి, రాత్రి 7:19 వరకు. వారం బుధవారం, సౌమ్యవాసరే. నక్షత్రం మఖ, రాత్రి 2:09 వరకు. యోగం హర్షణ, సాయంత్రం 5:12 వరకు. కరణం కౌలవ, ఉదయం 6:18 వరకు. తదుపరి తైతుల, రాత్రి 7:19 వరకు. వర్జం ఉదయం 11:11 నుండి మధ్యాహ్నం 12:58 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:49 నుండి మధ్యాహ్నం 12:42 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:16 నుండి 1:53 వరకు. యమగండం ఉదయం 7:22 నుండి 9 వరకు. అమృతకాలం రాత్రి 11:32 నుండి 1:19 వరకు. అభిజిత్ ముహూర్తం ఈరోజు లేదు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:09 నుండి 4:57 వరకు. సూర్యోదయం తెల్లవారుజామున 5:45. సూర్యాస్తమయం సాయంకాలం 6:46. తదుపరి రాశి ఫలాలు. మేషరాశి వారు ఈరోజు సమాజంలో పెద్దల అనుగ్రహంతో కీలకమైన పనులన్నింటిని కూడా పూర్తి చేసుకోగలుగుతారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు నూతన వ్యాపార ప్రారంభానికి శ్రీకారం చుట్టవచ్చు. ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే బంధుమిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు మేషరాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో మరింత పుంజుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన పురోగతిని సాధిస్తారు. మేషరాశి వారికి ఈరోజు సమాజంలోని ప్రముఖులతో పరిచయాలు అనేవి ఏర్పడతాయి. అలాగే ఈరోజు తీసుకునే కీలకమైన నిర్ణయాలన్నీ కూడా అమలు చేయగలుగుతారు. భూములను, స్థలాలను కొనుగోలు చేస్తారు. నూతన వాహన యోగం కూడా కనపడుతుంది. ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు పెట్టుబడులలో లాభాలను గడిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాలను సాధిస్తారు. ఇక మేషరాశి వారికి ఈరోజు ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక ఎవరైతే మేషరాశి వారు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహ సంబంధం అనేది కుదిరే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే మేషరాశి వారికి ఈరోజు కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. ఇక భూ క్రయ విక్రయాలు ఎవరైతే చేస్తున్నారో రియల్టర్స్ వారికి కూడా లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగాలలో మంచి రాణింపు అనేది ఉంటుంది. ఇక మొత్తంగా చూసుకుంటే ఆర్థిక అనుకూలత అనేది అధికంగా ఉంది. డబ్బుకైతే ఎలాంటి లోటు కనిపించట్లేదు. ఇక ఉద్యోగస్తులకు అనుకున్న చోటుకి బదిలీలు జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు గడిస్తారు. అలాగే మేషరాశి వారి ఈరోజు శుభకార్యాలలో పాల్గొంటారు. ఇక తగినంత ఆదాయం సమకూరడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మేషరాశి వారు పడిన కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. ఇక ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించి విజయాన్ని సాధిస్తారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉన్నత పదవులు పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. చిత్ర పరిశ్రమ వారు, శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి మంచి అవకాశాలను పొందుతారు. ఇక మంచి విజయాలను కూడా సొంతం చేసుకుంటారు. ఇక విద్యార్థులకు అనుకున్న ఫలితాలు లభించడం వలన వారు చాలా ఆనందంగా గడుపుతారు ఈరోజు. ఇక మేషరాశిలోని మహిళలకి మనోరిబ్బరం అనేది పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యం అనేది కనిపిస్తుంది. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మేషరాశి వారు గణేశాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృషభ రాశి వారికి ఈరోజు కొంత మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నవి. తొందరపాటుతనం వలన నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. అలాగే మాట తీరు వల్ల కూడా మీరు కొంత ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు వృషభ రాశి వారు మధ్యవర్తిత్వం చేయడం అనేది అసలు పనికిరాదు. అనవసరమైన మాటలు మాట్లాడకుండా ఉన్నంత వరకు, నోరు జారనంత వరకు మీకు ఈరోజు ఎలాంటి ఇబ్బందులు అయితే కలగవు. అలాగే ఈరోజు మౌనంగా ఉండడం వృషభ రాశి వారికి మంచి చేస్తుంది. ఇక ఈరోజు
వృషభ రాశి వారికి ప్రముఖులతో పరిచయాలనేవి లబ్ధిని చేకూరుస్తాయి. అలాగే ఈరోజు వృషభ రాశి వారు పెద్దల సలహాలు తీసుకోవడం వలన నష్టాల నుండి లాభాల బాటన పడవచ్చు. ఏదైనా చెడు జరిగేది ఉంటే కూడా అందులో పెద్దల సలహాలు తీసుకోవడం వలన దాని నుండి బయటపడవచ్చు. వివాదాలను కానివ్వండి, నష్టం కానివ్వండి. ఇక రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది. ఎవరైతే వృషభ రాశి వారు పెట్టుబడులు పెడుతున్నారో పెట్టుబడులలో లాభాలను అందుకుంటారు. ఇక ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. దైవ దర్శనం చేసుకున్నప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే స్థిర నివాసం ఏర్పరచుకున్నారో వారికి కూడా మంచి శుభ ఫలితాలు అనేవి కనిపిస్తున్నవి. ఇక భూక్రయ విక్రయాలు చేసేవారు, రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే బంధుమిత్రులను కలుసుకొని ఈరోజు విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి వివాహ సంబంధం కుదిరే అవకాశం అయితే ఈరోజు కనిపిస్తుంది. ఇక వృషభ రాశి వారు ఈరోజు సన్నిహితుల నుండి వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం ఒకటి అందుకుంటారు. నూతన వస్త్రాలని కొనుగోలు చేస్తారు. మొండి బాకీలను కూడా వసూలు చేసుకోగలుగుతారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ ఒక కొలిక్కి వస్తాయి. ఇక వృషభ రాశి వారు ఎవరైతే స్థిరాస్తి వివాదాల్లో చిక్కుకొని ఇబ్బంది పడుతున్నారో వారికి కొంత ఉపశమనం అనేది లభిస్తుంది. అలాగే విద్యార్థులు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోండి. అలాగే వృషభ రాశి వారు ఈరోజు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు తప్పకుండా పెద్దల సలహా తీసుకొని మీరు ముందుకు వెళ్ళడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఈరోజు మిమ్మల్ని వ్యతిరేకించే వారు పెరుగుతారు. మీ మాట తీరుతో మీరు అందరికీ శత్రువులుగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఉద్యోగ నష్టం కూడా జరిగే అవకాశం కనిపిస్తున్నందున నోరు అదుపులో పెట్టుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో కొంత నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. పెట్టుబడులు పెట్టే విషయంలో కొంత ఆలోచించండి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క శ్రమ అనేది వృధా కాదు. మీ సేవకు తగిన గుర్తింపును పొందుతారు ఈరోజు. అలాగే మహిళలకి మానసిక ప్రశాంతత చేకూరుతుంది. అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 8. గణపతి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మిథున రాశి వారికి ఈరోజు ఇంట బయట అనుకూల పరిస్థితులు అనేవి ఉంటాయి. సోదరుల నుండి నూతన విషయాలను తెలుసుకుంటారు. ప్రముఖుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు కీలక నిర్ణయాలు అమలుపరిచి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ వాతావరణం అనేది అనుకూలంగా ఉంటుంది. ఇక మిథున రాశి వారికి ఈరోజు విద్యా లాభం కనబడుతుంది. రాజకీయ నాయకులకు అనుకూలమైన ఫలితాలు అనేవి లభిస్తాయి. వ్యవసాయదారులకు పంట లాభం అనేది లభిస్తుంది. ఇక భూ క్రయ విక్రయాలు ఎవరైతే చేస్తున్నారో వారికి లాభాలు అధికంగా గణించే అవకాశం అయితే కనిపిస్తుంది. మిథున రాశి వారికి ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సిద్ధిస్తుంది. ఆశించిన ధనప్రాప్తి అనేది కలుగుతుంది. ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు పెట్టుబడులలో లాభాలను అందుకుంటారు. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధిని పొందుతారు. ఇక ఈరోజు మిథున రాశి వారు తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మంచి చేస్తుంది. కాబట్టి ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మిథున రాశి వారికి విదేశీ యాన యోగం అనేది కనిపిస్తుంది. అలాగే సోదరులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి ఈరోజు సమసిపోతాయి. ఇక ఆస్తి పంపకాలలో లాభాలను గడిస్తారు. ఇక కోర్టు వ్యవహారాలలో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఈరోజు ఉపశమనం అనేది లభిస్తుంది. అనుకూలమైన తీర్పు అనేది లభిస్తుంది. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే మిథున రాశి వారికి అనుకున్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. అలాగే ఎవరైతే రుణాల కోసం ప్రయత్నిస్తున్నారో వారికి రుణాలు అనేవి లభిస్తాయి. అలాగే ఈరోజు మిథున రాశి వారికి ఆర్థిక లావాదేవీలు మొత్తంగా చూసుకుంటే సంతృప్తికరంగా ఉంటాయి. ఈరోజు నూతన విషయాలను తెలుసుకుంటారు. ఆప్తులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి పరిష్కారం అవుతాయి. అలాగే మీ ఊహలు అంచనాలు నిజమవుతాయి. ఇక ఈరోజు శ్రమకు తగ్గ ఫలితాన్ని పొందుతారు. ఇక పనులలో ముందడుగు వేసి విజయాన్ని సొంతం చేసుకుంటారు.
కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపార లావాదేవీలలో లాభాలను గడిస్తారు. అలాగే వ్యాపారాలను విస్తరించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ పనులలో ఉన్న సమస్యల నుండి విముక్తిని పొందుతారు. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారికి సంతోషకరమైన కాలంగా చెప్పవచ్చు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. అలాగే మహిళలు తమ అంచనాలకు ప్రతిఫలాన్ని పొందుతారు ఈరోజు. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారు గణపతి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ఈరోజు బంధుమిత్రులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగమున పని ఒత్తిడి నుండి ఉపశమనాన్ని పొందుతారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు చేపట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలనేవి ఫలిస్తాయి ఈరోజు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఈరోజు ఉద్యోగ లాభం కనిపిస్తుంది. అలాగే సినీ పరిశ్రమలో ఎవరైతే ఉన్నారో వారికి లాభాలను గడిస్తారు. అలాగే కర్కాటక రాశి వారు ప్రముఖులతో పరిచయాల వలన లబ్ధిని పొందుతారు. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు నూతన వాహన యోగం అనేది కనిపిస్తుంది. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి తగినంత ఆదాయం ఉండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఇంట శుభకార్యాలను నిర్వహిస్తారు. విదేశాలలో విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అలాగే వారు అక్కడ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి ఉద్యోగం అనేది లభిస్తుంది. అంటే ఉద్యోగం ఎవరైతే మారాలని చూస్తున్నారో వారికి ఉన్నత స్థాయి ఉద్యోగం అనేది కనిపిస్తుంది. ప్రమోషన్స్ అనేవి లభిస్తాయి. ఇక ఎవరైతే కర్కాటక రాశి వారు పెట్టుబడులు పెడుతున్నారో వారికి పెట్టుబడులలో లాభాలు అనేవి కనిపిస్తున్నవి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారు. అలాగే ఈరోజు మిత్రుల వలన, సన్నిహితుల వలన మంచి లాభాలను గడించగలుగుతారు. అలాగే ఆస్తి పంపకాలలో లాభాలని పొందే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు సోదరులతో ఏవైతే ఆస్తి వివాదాలు నెలకొని ఉన్నాయో అవి సమసిపోతాయి. ఇక ఈరోజు శత్రు నాశనం కలుగుతుంది. అనుకున్న ఆర్థిక ప్రయోజనాలను ఈరోజు కర్కాటక రాశి వారు పొందగలుగుతారు. విద్యార్థులు విద్యా ప్రయోజనాన్ని పొందుతారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి స్నేహితుల వలన విదేశీయానం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది లభిస్తుంది. ఈరోజు అన్నింటా సానుకూలమైన లాభాలనేవి గడిస్తారు. ఆర్థిక పరంగా అనుకూలమైన పరిస్థితులు అనేవి ఉంటాయి. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా మంచి మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి. ప్రమోషన్స్ లభిస్తాయి. అనుకున్న చోటికి బదిలీలు అనేవి జరుగుతాయి. పర్మనెంట్ కానీ ప్రైవేట్ సెక్టర్లో పనిచేసే వారికి పర్మనెంట్ అవుతుంది. ఇక ఈరోజు విద్యాపరంగా కూడా మంచి శుభయోగాలు అనేవి కనిపిస్తున్నవి. పోటీ పరీక్షల్లో విజయాన్ని కూడా విద్యార్థులు సాధించగలుగుతారు. ఇక కర్కాటక రాశి వారు పెండింగుల్లో పెట్టిన ముఖ్యమైన కార్యక్రమాలను కూడా పూర్తి చేయగలుగుతారు. ఆత్మీయుల ఆదరణ అనేది లభిస్తుంది. అభిమానాన్ని పొందుతారు. ఇక పరిచయాలు పెరిగి ఉత్సాహంగా గడుపుతారు. ఎంతటి వారినైనా అత్యంత నేర్పుగా ఆకట్టుకోగలుగుతారు. ఇక సేవా కార్యక్రమాల్లో కూడా ఈరోజు కర్కాటక రాశి వారు పాల్గొంటారు. అలాగే తమలోని నైపుణ్యత అనేది వెలుగు చూస్తుంది. ఈరోజు ఆర్థిక పరిస్థితి మరింత ఆశాజనకంగా ఉంటుంది. ఇల్లు, వాహనాలను కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో పెట్టుబడులను రెట్టింపు చేస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధుల్లో ఉన్న ఆటంకాలను తొలగించుకొని ఊరట చెందుతారు. పారిశ్రామికవేత్తలు, రాజకీయవేత్తలకు ఆశ్చర్యకరమైన అవకాశాలను లభిస్తాయి. ఇక విద్యార్థులు ఈరోజు సంతోషకరంగా గడుపుతారు. ముఖ్యంగా కర్కాటక రాశిలోని మహిళలకి మానసిక ప్రశాంతత అనేది కలుగుతుంది. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు కర్కాటక రాశి వారు
గణేశాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. సింహరాశి వారు ఈరోజు దూర ప్రాంత బంధుమిత్రుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలను తెలుసుకుంటారు. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి నూతన పరిచయాలు కొంత ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ఇక ఈరోజు ఎవరైతే స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు చేస్తున్నారో అవి ఈరోజు కలిసి వస్తాయి. ఇక ఈరోజు సింహరాశి వారు దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన ఫలితాలను పొందుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు సహోద్యోగుల సహకారంతో ఉన్నతాధికారుల అండదండలతో తమకు కావలసిన పనిని చేయించుకోగలుగుతారు. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి నూతన అవకాశాలు అనేవి లభిస్తాయి. సింహరాశి వారికి ఈరోజు యత్న కార్యసిద్ధి అనేది ఉంది కాబట్టి ప్రతి పనిలో కూడా విజయాన్ని అనేది సిద్ధిస్తుంది. ఇక సింహరాశి వారు ఈరోజు శుభకార్యాలలో పాల్గొంటారు. శుభవార్తలను వింటారు. ఇక ఈరోజు మీకు పట్టుదల అనేది అధికంగా ఉండి ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అలాగే సోదరులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి ఈరోజు సమసిపోతాయి. ఇక ఇంట శుభకార్యాలను కూడా నిర్వహించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు సింహరాశి వారు మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. అందరితో మంచి ప్రవర్తన అనేది ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సొంతం చేసుకుంటారు. అలాగే ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు అనేవి ఖచ్చితంగా లభిస్తాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి అనుకున్న పదవులు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి అనుకూలమైన ఫలితాలు కనబడుతున్నాయి. ధనయోగం కూడా కనబడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం లభిస్తుంది. అలాగే ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో సింహరాశి వారికి కూడా లాభాలు అనేవి గడించే అవకాశం కనిపిస్తుంది. ఇక సింహరాశి వారికి ఈరోజు ఆర్థికంగా చూసుకున్నట్లయితే అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. అనుకున్న సమయానికి డబ్బు అయితే చేతికి అందుతుంది. మీరు వేసే ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి మీకు ఫలిస్తాయి. ఇక ఈరోజు ఆప్తులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాలు పాల్గొంటారు. ఇక కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత స్థాయి పదవులు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. చిత్ర పరిశ్రమ వారు పరిశోధకులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్న ఇబ్బందుల నుండి ఈరోజు బయటపడగలుగుతారు. విద్యార్థులకు కష్టానికి తగిన ఫలితం అనేది లభిస్తుంది. ఇక ముఖ్యంగా సింహరాశిలోని మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక ఈరోజు సింహరాశి వారికి అదృష్ట రంగులు గులాబీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారు గణేష స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కన్యారాశి వారికి ఈరోజు ఇంట బయట సమస్యాత్మకమైన వాతావరణం ఉంటుంది. ఇక కీలక వ్యవహారాలలో తీసుకున్న తొందరపాటు నిర్ణయాలు నిరాశను కలిగిస్తాయి. ఇక గృహ నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఆ పనులు వాయిదా వేయాల్సి వస్తుంది. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారులతో ఊహించని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉన్నందున కొంత జాగ్రత్త వహించండి. కొంత నోరును అదుపులో పెట్టుకోవడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. ఇక ఈరోజు కన్యారాశి వారి యొక్క సంతాన ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది మంచి చేస్తుంది. ఇక ఈరోజు అన్నింట ఆశాభంగం అనేది కన్యారాశి వారికి కలుగుతుంది. అనవసరమైన వివాదాలకు దారితీసే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రతి చోట మీరు కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఉద్యోగస్తులు తాము తీసుకున్న నిర్ణయాల వలన ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా కన్యారాశి వారు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో చాలా జాగ్రత్త వహించండి. ఎందుకంటే వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. ఈ ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోయే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక విదేశాలలో ఎవరైతే స్థిర నివాసం ఏర్పరచుకున్నారో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, విద్యాపరంగా వారు కూడా మోసపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్త వహించండి. ఇక రాజకీయ నాయకులు అవమానాలను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. వ్యవసాయదారులు కూడా మోసపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. కాస్త జాగ్రత్త వహించండి. విత్తనాల విషయంలో కానివ్వండి, పంట విషయంలో కానివ్వండి మోసపోయే అవకాశం అయితే కనిపిస్తుంది.
ఇక సినీ రంగంలో నష్టాలను ఎదుర్కొంటారు. ఇక ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి నష్టాలు అనేవి కలిగే అవకాశం ఉన్నందున ఈరోజు పెట్టుబడులు పెట్టకుండా ఉండడమే మంచిదని చెబుతాను. ఇక కన్యా రాశిలోని వారు ఎవరైతే పరిశ్రమలలో పనిచేస్తున్నారో వారికి కొంత ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్త వహించండి. అలాగే ఆర్థిక విషయాలలో కొంత జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, పుచ్చుకోవడం కానివ్వండి ఈరోజు చేయకపోవడమే మంచిది. అలాగే విలువైన వస్తువులను కూడా పోగొట్టుకునే అవకాశం అయితే కన్యా రాశి వారికి కనిపిస్తుంది. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే ఆర్థిక విషయాలు నిరాశను కలిగిస్తాయి. ఏవైతే రుణయత్నాలు చేస్తున్నారో అవి మరింత జటిలమవుతాయి. ఇక ఈరోజు ఇంట్లో బాధ్యతలు మరింత పెరుగుతాయి. ఏ కార్యక్రమం చేపట్టినా ముందుకు సాగని పరిస్థితి అనేది నెలకొంటుంది. సోదరులతో అకారణ విభేదాలు కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీల్లో అవంతరాలను ఎదుర్కొంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో విధులు నిర్వహించే సమయాన ఇంకా ఆ విధులు అనేవి నిదానంగా సాగి చాలా ఓర్పుకు పరీక్ష పెడతాయి. ఇక రాజకీయవేత్తలు, క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో లేనిపోని చిక్కుల్లో పడే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్త వహించండి. విద్యార్థులు కూడా సహనంతో, నేర్పుతో ముందుకు సాగడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక మహిళలకి తమ అంచనాలు తప్పడం వలన మానసికంగా కొంత కృంగిపోయే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈరోజు కన్యా రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు కన్యా రాశి వారు గురుగ్రహ, శనిగ్రహ అష్టోత్తరాలను పారాయణం చేయడం, వినాయకుని ఆలయ సందర్శనం చేయడం మీకు మంచి చేస్తుంది. తులారాశి వారికి ఈరోజు మంచి శుభయోగాలు అనేవి కనిపిస్తున్నవి. మంచి అదృష్టయోగం అనేది కనిపిస్తుంది. నిరుద్యోగులకు చాలా కాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలు అనేవి ఈరోజు దక్కుతాయి. భాగస్వామ్య వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వారికి నూతన పెట్టుబడులు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు తులారాశి వారు దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు తులారాశి వారు అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఈరోజు తులారాశి వారు మొండి బాకీలను సైతం వసూలు చేసుకోగలుగుతారు. అలాగే తగినంత ఆదాయం ఉండడం వలన రుణాలను కూడా తీర్చగలుగుతారు. ఇక ఈరోజు తులారాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఇక మీ మాట తీరుతో అందరినీ మెప్పించగలుగుతారు. ఇక సోదరులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి ఈరోజు సమసిపోతాయి. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి శుభవార్తలు అనేవి అందుతాయి. కోర్టు వ్యవహారాలలో చిక్కుకొని ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభిస్తుంది. ఇక నూతన ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వ్యవసాయదారులకు పంట లాభం కనిపిస్తుంది. వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలనేవి గడిస్తారు. రాజకీయ నాయకులకు మంచి పదవి అనేది లెక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో పెట్టుబడులలో లాభాలను గడిస్తారు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే ఆర్థిక అనుకూలత అనేది కలుగుతుంది. ఆకస్మిక ధనలాభ సూచనలు కూడా కనిపిస్తున్నవి. ఇక తులారాశి వారు ఈరోజు దూర ప్రాంతాల నుండి ఆహ్వానాలను అందుకుంటారు. ఆదాయం ముందు కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు మీకు తగిన విధంగా సహాయ సహకారాలను అందిస్తారు. అలాగే గతంలోని సంఘటనలు గుర్తుకు చేసుకుని చాలా ఆనందపడతారు. అలాగే కొత్త విషయాలను తెలుసుకుంటారు ఈరోజు తులారాశి వారు. అలాగే ఎవరైతే వ్యాపార వాణిజ్యవేత్తలు ఉన్నారో వారు పెట్టుబడుల అన్వేషణలో విజయాన్ని సాధిస్తారు. నూతన పెట్టుబడులు అనేవి లభిస్తాయి. ఇక వాహనాలను, స్థలాలను కొనుగోలు చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మరింత ప్రోత్సాహకరంగా గడుస్తుంది ఈరోజు. రాజకీయవేత్తలు, క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది. ఇక ఈరోజు మహిళలకి ఆశ్చర్యకరమైన ఫలితాలు అనేవి దక్కుతాయి. ఇక తులారాశి వారికి అదృష్ట రంగు బంగారు వర్ణం, ప్రతికూలమైన రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 7. ఈరోజు తులారాశి వారు హయగ్రీవ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారు అనుకున్న పనులను అనుకున్నట్టుగా పూర్తి చేస్తారు. ఇక ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా ఈరోజు సంతృప్తినిస్తాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు. చేపట్టిన వ్యవహారాలలో యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఉత్సాహకరమైన వాతావరణం అనేది ఉంటుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారాలను లాభాల బాటను నడిపిస్తారు. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను దర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు తప్పకుండా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఏదైతే మిత్రులతో వివాదాలు నెలకొని ఉన్నాయో అవి సమసిపోతాయి. ఇక ఈరోజు ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం అనేది కనిపిస్తుంది. ఇక సోదరులతో మీరు లాభాలను గడిస్తారు. వారి యొక్క సహాయ సహకారాలన్నింటా లభిస్తాయి మీకు. ఇక మొత్తంగా చూసుకుంటే ఆర్థిక లాభాలు అధికంగా గడిస్తారు. ఇక వృత్తి వ్యాపారాలలో కూడా మంచి లాభాలు అనేవి కనిపిస్తున్నవి. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే ఉన్నారో రియల్టర్స్ వారికి కూడా మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక అవసరానికి తగినంత ధనం అనేది ఈరోజు వృశ్చిక రాశి వారికి లభిస్తుంది. కాబట్టి రుణాలను తీర్చగలుగుతారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనిపిస్తుంది. ఈరోజు వృశ్చిక రాశి వారు స్థలాలను భూములను కొనుగోలు చేస్తారు. ఇక ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో పెట్టుబడులలో లాభాలను గడిస్తారు. ఇక విదేశాలలో వృత్తిపరంగా వ్యాపారపరంగా విద్యాపరంగా ఎవరైతే స్థిర నివాసం ఏర్పరచుకున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కనిపిస్తున్నవి. అలాగే నూతన వాహన యోగం అనేది ఉంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు శుభకార్యాలలో పాల్గొంటారు. ఇక వివాహ ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో ఆ వివాహ ప్రయత్నాలలో మంచి సఫలత అనేది లభిస్తుంది. శుభవార్తలను అందుకుంటారు. ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి కావలసిన పెట్టుబడులను అందుకుంటారు. ఈరోజు మొత్తంగా చూసుకుంటే వృశ్చిక రాశి వారికి కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. ఇక వృశ్చిక రాశి వారు ఈరోజు ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటిని కార్యరూపం ఇస్తారు. చిన్ననాటి మిత్రుల నుండి అందిన సమాచారం ఒకటి మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. ఇక కుటుంబ పరంగా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంటారు ఈరోజు. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అంచనా మేరకు లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో ఉన్న పనిభారం నుండి విముక్తిని పొందుతారు. రాజకీయవేత్తలు చిత్ర పరిశ్రమ వారు ఎవరైతే ఉన్నారో వారిపై ఉన్న ఒత్తిడులు అనేవి తగ్గిపోతాయి. ఇక విద్యార్థులు తాము అనుకున్న అవకాశాలను అప్రయత్నంగా దక్కించుకోగలుగుతారు. ఇక ముఖ్యంగా వృశ్చిక రాశిలోని మహిళలకి స్వల్ప ధనలాభ సూచనలు కనిపిస్తున్నవి. వృశ్చిక రాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారు గణేశాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ధనస్సు రాశి వారు ఈరోజు దైవ సేవ కార్యక్రమాలను నిర్వహించి పెద్దల నుండి ప్రశంసలను అందుకుంటారు. ఇక దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు తప్పకుండా గుర్తుంచుకోవాల్సిందే మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ధనుస్సు రాశి వారు మొండి బాకీలను సైతం వసూలు చేసుకోగలుగుతారు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలత అనేది పెరుగుతుంది. ఇక ఈరోజు ధనుస్సు రాశి వారు తమ గృహమున సంతాన వివాహ విషయమై చర్చలు ఏవైతే చేస్తారో అవి సఫలీకృతం అవుతాయి. ఇక ఈరోజు ధనుస్సు రాశి వారు పాత మిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ధనుస్సు రాశి వారికి మొత్తంగా చూసుకుంటే ఈరోజు రాజయోగమా అన్నట్టు ఉంటుంది. రాజకీయ నాయకులకు అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనిపిస్తుంది. అలాగే ఈరోజు భూ క్రయ విక్రయాలు ఎవరైతే చేస్తున్నారో వారికి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ప్రముఖులతో పరిచయాలు మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఇక శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే శుభవార్తలను కూడా వింటారు. విదేశాలలో ఎవరైతే వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా ఉన్నారో వారికి ఆస్తి లాభ సూచనలు అయితే కనిపిస్తున్నవి. నూతన ఆస్తులను కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో ధనుస్సు రాశి వారు పెట్టుబడులలో లాభాలను గడిస్తారు. ఇక ఈరోజు నూతన ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు ధనుస్సు రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సిద్ధిస్తుంది. ధనధాన్యాభివృద్ధి కలుగుతుంది. ఇక విదేశాలలో ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో నూతన ఉద్యోగం కోసం అంటే ఉద్యోగం మార్పు కోసం చూస్తున్నారో వారికి ఉన్నత స్థాయి ఉద్యోగం లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఆస్తి పంపకాలలో ధనుస్సు రాశి వారికి లాభం అనేది లభిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ధనుస్సు రాశి వారికి ఈరోజు ఆర్థిక అనుకూలత అనేది ఉంది. అలాగే ధనుస్సు రాశి వారికి సన్నిహితులతో ఏవైతే
విభేదాలు నెలకొని ఉన్నాయో అవి సమసిపోతాయి. ఈరోజు ధనుసు రాశి వారు చేసే ఏ ఆలోచనైనా విజయవంతంగా ఈరోజు వాటిని అమలు చేయగలుగుతారు. ఇక ఈరోజు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా మీకు అనుకూలిస్తాయి. కొన్ని వేడుకలలో పాల్గొంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపార లావాదేవీలలో మంచి అనుకూలత అనేది ఏర్పడుతుంది, లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము నిర్వహించే విధులలో మరింత శ్రద్ధ అనేది పెడతారు, మంచి ప్రశంసలను పొందుతారు. ఇక పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారు ఎవరైతే ఉన్నారో వారు అనుకోని అవకాశాలను అందిపుచ్చుకుంటారు. విద్యార్థులకు ఈరోజు మంచి శుభ ఫలితాలు అయితే కనబడుతున్నవి. ఇక ముఖ్యంగా ధనుసు రాశిలోని మహిళలకి మనోధైర్యం పెరుగుతుంది. దానితో ప్రతి పనిని కూడా విజయవంతంగా పూర్తి చేసి అందరి మన్ననలను పొందుతారు. ఈరోజు ధనుసు రాశి వారికి అదృష్ట రంగు గులాబీ మరియు ప్రతికూలమైన రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 1. ఇక ఈరోజు ధనుసు రాశి వారు వినాయకునికి గరికతో మరియు సింధూరంతో పూజ చేసినట్లయితే మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మకర రాశి వారికి ఈరోజు తొందరపాటు నిర్ణయాల వలన నష్టాలు అధికంగా లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక విలువైన వస్తువులని, డబ్బును పోగొట్టుకుంటారు. ఆస్తి విషయంలో నష్టపోతారు. అలాగే మకర రాశి వారు ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు ఈరోజు పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిదని చెబుతాను. ఒకవేళ పెట్టుబడులు పెట్టినా నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. అలాగే మకర రాశి వారికి అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఔషధ సేవనం చేయండి, తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఈరోజు మకర రాశి వారికి ధన నష్టం కనబడుతుంది. అలాగే తెలియని శత్రువుల వలన నష్టపోయే అవకాశం కనబడుతుంది. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో నష్టాలను చవి చూస్తారు. విదేశాలలో ఎవరైతే వృత్తిపరంగా, విద్యాపరంగా, వ్యాపారపరంగా ఉన్నారో వారు కూడా కొంత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు విద్యా విషయంలో మోసపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక రాజకీయ నాయకులకు అవమానాలు అనేవి ఎదురవుతాయి. ఇక ఈరోజు మకర రాశి వారు నోరు జారడం వల్లనే అధికంగా నష్టపోతారు కాబట్టి మౌనంగా ఉండడం మీకు మేలు చేస్తుంది. మకర రాశి వారికి ఈరోజు ఆదాయానికి మించిన ఖర్చులు అనేవి ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు మరింత నిరాశను కలిగిస్తాయి. ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి ఆలోచించి మాట్లాడడం మీకు మంచి చేస్తుంది. అలాగే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి మందగిస్తాయి. ఉద్యోగస్తులకు అదనపు పని భారం అనేది ఉంటుంది. ఇక మకర రాశి వారికి ఈరోజు ఇంట బయట మరిన్ని సమస్యలు వేధిస్తాయి. బంధువులతో కలహాలు, ఒత్తిడులు అనేవి ఉంటాయి. ఇక కొన్ని కార్యక్రమాలను తప్పనిసరి పరిస్థితులలో వాయిదా వేయాల్సి వస్తుంది. సమయానికి డబ్బు చేతికి అందక చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. అలాగే సన్నిహితుల నుండి ఆర్థిక సహాయాన్ని కోరుతారు. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో నూతన సమస్యలను ఎదుర్కొంటారు. చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అంచనాలు తప్పుతాయి ఈరోజు. ఇక విద్యార్థులు తమ కృషిని మరింత కొనసాగించాల్సి ఉంటుంది. తప్పకుండా కొంత హార్డ్ వర్క్ చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ముఖ్యంగా మకర రాశిలోని మహిళలకి నిరుత్సాహమే మిగులుతుంది. ఇక ఈరోజు మకర రాశి వారికి అదృష్ట రంగులు నీలం, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారు శివాష్టకాన్ని పఠించడం, అలాగే శివాలయంలో అభిషేకం చేయించుకోవడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కుంభరాశి వారికి ఈరోజు ఇంటా బయట మాటకు విలువ అనేది పెరుగుతుంది. ఆర్థికంగా మరింత పుంజుకుంటారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి చాలా కాలంగా వేచి చూస్తున్న అవకాశాలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు కుంభరాశి వారు విలువైన గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇక వ్యాపారస్తులకు వ్యాపారపరంగా మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది ఈరోజు. అలాగే మంచి లాభాలను గడిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు కుంభరాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే ఉంటున్నారో వారికి మంచి ఫలితాలు అనేవి లభిస్తాయి. ఇక వీరికి ధనలాభ సూచనలు కూడా ఉన్నవి. ఇక వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వారికి పంట లాభం కనిపిస్తుంది. వ్యాపారస్తులు వ్యాపారాలలో లాభాలను గడిస్తారు. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే ఉన్నారో రియల్టర్స్ వారికి కూడా మంచి లాభాలు అనేవి కనిపిస్తున్నవి. ఇక కుంభరాశి వారు ఈరోజు తీసుకునే కఠినమైన నిర్ణయాల వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఆభరణాలను కొనుగోలు చేస్తారు. నూతన వాహన యోగం ఉంది. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది లభిస్తుంది.
ఈరోజు కుంభరాశి వారికి ఆగిపోయిన పనులు సైతం మళ్ళీ ప్రారంభించి పూర్తి చేస్తారు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి లాభాలు అనేవి లభిస్తాయి. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలు వీరికి లబ్ధి చేకూరుస్తాయి. ఇక ఈరోజు కుంభరాశి వారు తీర్థయాత్రలు చేస్తారు. తీర్థయాత్రలు చేసినప్పుడు మీరు తప్పకుండా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు కుంభరాశి వారు నూతన విషయాలను తెలుసుకుంటారు. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు పోటీ పరీక్షలలో విజయాన్ని సాధిస్తారు. ఇక ఆప్తులతో వివాదాలు ఏవైతే ఉన్నాయో అవి పరిష్కారం అవుతాయి. వ్యతిరేక పరిస్థితులను కూడా ఈరోజు అనుకూలంగా మార్చుకునే శక్తి కుంభరాశి వారికి ఉంటుంది. ఇక రాబడి మరింత పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉద్యోగాలలో ఉన్నత స్థితిని దక్కించుకుంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో ఉన్న ఇబ్బందులను తొలగించుకొని మంచి లాభాలను పొందుతారు. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రయత్నాలన్నీ కూడా వేగవంతమవుతాయి. ఇక విద్యార్థులకు కృషి ఫలించే రోజుగా చెప్పవచ్చు. ముఖ్యంగా కుంభరాశిలోని మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక కుంభరాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు ఎరుపు మరియు ప్రతికూలమైన రంగు నేరేడు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారు గణేశాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మీనారాశి వారు ఈరోజు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో గృహంన సందడిగా గడుపుతారు. ఇక ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పాత రుణాలను తీర్చగలుగుతారు. అలాగే ఈరోజు మీనారాశి వారు కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మీనారాశి వారికి పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క కళలు అనేవి ఈరోజు సాకారం అవుతాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపార విస్తరణలో ఉన్న అవరోధాలను అధిగమించి లాభాలను గడిస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారి ఊహించని మార్పులను ఈరోజు ఎదుర్కొంటారు. మీనరాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు కనిపిస్తున్నవి. మీనరాశి వారికి మొత్తంగా చూసుకుంటే మంచి ఆర్థిక లాభాలు అనేవి గడించే అవకాశం కనిపిస్తుంది. సోదరులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి తీరిపోతాయి. ఇక ఆస్తి లాభ సూచనలు కూడా కనిపిస్తున్నవి. అలాగే విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయాన్ని సాధిస్తారు. విదేశాలలో విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ఫలితాలనేవి లభిస్తాయి. ధాన్యాభివృద్ధి కలుగుతుంది. అలాగే బంధుమిత్రులతో కలిసి ఈరోజు ఆనందంగా గడపగలుగుతారు. ఇక ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులు ఎవరైతే నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి చూస్తున్నారో వారికి సునాయాసంగా పెట్టుబడులు అనేవి లభిస్తాయి. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి కూడా మంచి లాభాలు అనేవి అందుతాయి. ఇక దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వారికి ప్రయాణాలలో లబ్ధి చేకూరుతుంది. విదేశీయానం చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి వివాహ సంబంధం కుదిరే అవకాశం కనిపిస్తుంది. మీనరాశి వారికి ఈరోజు అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేస్తారు. మీనరాశి వారు ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన కార్యక్రమాలు మరింత వేగవంతంగా సాగుతాయి. ఆర్థికంగా మరింత బలపడతారు. అలాగే కొన్ని రుణాలను కూడా తీర్చగలుగుతారు. స్నేహితుల నుండి మంచి శుభవార్తలను అందుకుంటారు. ఇక కొన్ని సేవా సంస్థలలో భాగస్వాములు అవుతారు. ఈరోజు మీనరాశి వారు వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. భూ వివాదాలను ఎవరైతే ఎదుర్కొంటున్నారో వారికి ఎట్టకేలకు పరిష్కార మార్గం అనేది దొరుకుతుంది. ఇక ఇంటి నిర్మాణ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవన్నీ కూడా ఈరోజు ఫలిస్తాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారి మీకు సహకరిస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలు అనేవి సజావుగా సాగుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఊహించని అవకాశాలను దక్కించుకోగలుగుతారు. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారు ఎవరైతే ఉన్నారో వారికి మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈరోజు క్రీడాకారులకు, వైద్యులకు వారి యొక్క సేవలకు గుర్తింపు అనేది లభిస్తుంది. ముఖ్యంగా మీనరాశిలోని మహిళలకి మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగులు గులాబీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీనరాశి వారు విఘ్నేశ్వరుడిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.